అలవేలు మంగ పట్టణమైన పద్మావతిపురంలో దీనికి పూర్వనామం శ్రీ సుకనూరు సుఖమహర్షి ఆశ్రమం. ఇది ఇక్కడ స్వామివారు ఎన్నో సంవత్సరాలు తపస్చేశారు. వెంకటేశ్వర స్వామి ఆయన పాదాల చెంత మనం ధ్యానం చేస్తూ నివసిస్తూ ఉన్నాము అంటే ఎన్నో జన్మల పుణ్యం. ఆ పుణ్య కార్యక్రమంలో మనతో పాటు పాలు పంచుకునికి వచ్చి ఇచ్చేసిన గురూజీ గారు, తర్వాత పరమేశ్వరి మేడం గారు, అలాగే మనకి ఈ అవకాశం కల్పించిన దేవరాజుల సారు గారికి అందరికీ ప్రణామాలు. మనం ఈ ధ్యానం చేయడం ద్వారా ధ్యానంతో మన ఆత్మ పరమాత్మలో విలీనమవుతుంది. అలా విలీనం కావడానికి మన మనస్సును ఏకీకృతం చేసుకోవాలి. త్రికరణ శుద్ధిగా పుణ్యఫలాలను పాపఫలాలను మనం ఆశించకుండా ఎప్పుడైతే ధ్యానాన్ని చేయగలుగుతామో అప్పుడు ఆత్మ పరమాత్మలో విలీనమవుతుంది. దానికి ఉదాహరణగా మీరు పడుకున్నప్పుడు తెల్లవారుజామున మీకు తెలియకుండా మిమ్మలను సూర్యోదయం అవుతూ ఉన్నట్లు ఎప్పుడైతే మీ ఆత్మ నిద్ర లేపుతుందో అప్పుడే మీరు ఆత్మ పరమాత్మలో విలీనమవుతున్నట్టు. ఈ అవకాశం నాకు ఇచ్చిన వీరందరికీ కృతజ్ఞతా సుమాంజలు.